ఏమండి, మీరెందుకు వెళుతున్నారు? ఆగండి. ప్రియా పిలుస్తుంది దుర్గా. వింటున్నాను. తన వాలకం తెలిసే వెళ్ళొద్దు అంటున్నాను. తనేదో కోపంతో వచ్చినట్టుంది. తను గుండె పగిలే మాటలంటే తట్టుకోలేరు మీరు. పైగా మీ గుండెలోనేమో బుల్లెట్ ఉంది. అదేమో గుండె చెప్పు మనిషి. ఆవేశం ఇద్దరికీ మంచిది కాదండి. ఆ విషయం మర్చిపోయి ఆవేశానికి లోనైతే ప్రమాదం. విషయమేంటో నేను తెలుసుకుని పంపించొస్తాను. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. మీ క్షేమమే నాకు ముఖ్యం. అన్నయ్య, ఏంటి? అన్నయ్యేడి? నేను ఆయన భార్యని, ధర్మపత్నిని, ఆయనలో సగం. ఆయనకేం చెప్పాలని వచ్చావో నాతో చెప్పు. నేను అన్నయ్యతోనే మాట్లాడాలి. ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. అబద్ధం! ఇంట్లోనే ఉన్నాడు. అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు ప్రియా. అవన్నీ మీకు అలవాటు. విషయమేంటో చెప్పు. తులసి ఆదిత్యల పెళ్లి చిన్నప్పుడే నిర్ణయించుకున్నాం కదా. అన్నయ్య కూడా అదేగా అన్నాడు. ఇప్పుడు తులసి చిన్నపిల్ల, అది అల్లరి చేయొచ్చేమో కానీ పొరపాటు మాత్రం చేయదు. అంత మాత్రానికే దాన్ని కాదని వేరే వాళ్లతో ఆదిత్య పెళ్లి చేస్తారా? అలా జరగడానికి వీల్లేదు వదినా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్యకి తులసితోనే పెళ్లి జరగాలి. లక్ష అనుకుంటాం ప్రియా. కాలంతో పాటు చాలా మాటలు మారిపోతాయి. అప్పుడు అనుకున్నవే శాసనమా? నువ్వు శాసిస్తే అవి జరగాల. మా అబ్బాయి భవిష్యత్తు కోసం మేమే నిర్ణయాలు తీసుకుంటాం. అవే అమలు అవ్వాలి. వద్దు అనటానికి, నీ కూతురుతోనే జరగాలి అనటానికి నువ్వెవరు? నీ మాటలు మేం వినాల్సిన అవసరం మాకేంటి? అయినా ఎందుకు వినాలి? వాడికి వేరే వాళ్లతో పెళ్లి ఇష్టం లేదు. అలా అని వాడొచ్చి నీతో చెప్పాడా? కన్న తల్లి కన్నా ఇష్టాలేంటో నీకే బాగా తెలుసా? పెత్తనాలు చలాయించాలని చూడకు ప్రియా. నువ్వు ఆడపడిచవే కావచ్చు, కానీ నువ్వు వాడించిందల్లా ఆడటానికి మేమేం తోలు బొమ్మలం కాదు. ఇవేం బొమ్మల పెళ్లిళ్ళు కావు. నేను అదే చెప్తున్నాను. తోలు బొమ్మల పెళ్లి కాదు, బొమ్మల పెళ్లి అంతకన్నా కాదు. ఇది మనసులతో ముడిపడే పెళ్లి. మనుషుల్ని బాధ పెట్టకుదురా. వాళ్ళ సంతోషాల్ని దూరం చేయకు. వరసలు తెగిపోయి చాలా కాలమైంది ప్రియా.